కమాన్ గోపు కమాన్ మాతా ఏ గోపు యాహూ రే గోపు వెళ్ళు వెళ్ళు వెనక్కి వెళ్ళు దట్స్ ఇట్ గోపు యాహూ ఇదిగో అరే దేవుడా వర్షం లేకుండా ఈ కప్పలు ఎందుకు టర్ర టర్ర అంటున్నాయి కమాన్ మీ అల్లరి ఇంతటితో కట్టిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళండి నో నో ఇది మా ఫ్రీ పీరియడ్ ఇది నీ స్లీపింగ్ పీరియడ్ కాదు అంటే మీరు ఇంకా తిరుగుతూనే ఉండిపోయారు. పప్పితోనే వేషాలా ఇప్పుడు చెప్తాను మీ పని నేనేం చేస్తానంటే మీరు ఇంకా తిరుగుతూనే ఉండిపోతారు బాబా సార్ పప్పి నీకెన్నిసార్లు చెప్పాను నేను ఇంపార్టెంట్ ఫైల్స్ రీడ్ చేస్తున్నప్పుడు నువ్వు నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని అయ్యో సార్ మీరు రీడింగ్ చేస్తున్నారు అందుకే సార్ మీరు ఇంత ఇంటెలిజెంట్ సక్సెస్ఫుల్ అయ్యారు అలాగా థ్యాంక్ యూ రీడింగ్ ఎంత అవసరమో ఆలోచించండి సార్ ఆలోచించండి స్కూల్ స్టూడెంట్స్ కూడా రీడింగ్ చేస్తే చాలా తెలివైన వాళ్ళు అవుతారు సార్ అలాగా పప్పి తెలివైన వారైతే సక్సెస్ఫుల్ అవుతారు మీలాగా పైగా సక్సెస్ఫుల్ అయితే అప్పుడు స్కూల్ కి మంచి పేరు తెస్తారు మీలాగే సార్ కరెక్ట్ పప్పి స్టూడెంట్స్ కి రీడింగ్ హ్యాబిట్ ఉండడం చాలా అవసరం సార్ స్కూల్ లైబ్రరీలో చాలా చాలా మంచి మంచి బుక్స్ ఉన్నాయి కదా స్టూడెంట్స్ చదువుకుంటే చాలా మంచిది కదా సార్ గుడ్ ఐడియా పప్పి నేను ఇప్పుడే స్కూల్లో అనౌన్స్ చేస్తాను బాబా అటెన్షన్ స్టూడెంట్స్ ఈ రోజు నుంచి గోల్డెన్ హిల్ స్కూల్లో ఫ్రీ పీరియడ్ క్యాన్సిల్ అలాగే లైబ్రరీ పీరియడ్ ని కంపల్సరీ చేయడం జరిగింది ఏంటి మన స్కూల్లో లైబ్రరీ కూడా ఉందా అది మనకి ఇప్పటి వరకు తెలియదే పదండి చూసేద్దాం పదండి This is reading period, not sleeping period. No, this is not good. Stop. This is too much. Get out. Library బయటికి. నీ కారణంగానే పంపించాను. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? లైబ్రరీలో అందరూ ఏం చేస్తారు? రీడింగ్ బుక్స్ నా బెస్ట్ ఫ్రెండ్స్. కానీ మీరందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆఫ్టర్ ఆల్ ఇది లైబ్రరీ, క్యాంటీన్ కాదు. అది మేము కూడా రీడింగ్ కోసమే. ఐ లవ్ బుక్స్. రియల్లీ? నీకు బుక్స్ తో యూజ్ ఏంటో తెలుసా? ఆఫ్ కోర్స్ వాటితో చాలా యూజెస్ ఉన్నాయి. 1 చదవచ్చు, 2 బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఇంకా 3 బ్యాట్ బాల్ కూడా ఆడొచ్చు. వాట్ ఎవర్.
ఎగ్జామ్ లో ఎవరికైనా జీరో వస్తే వాదని ఫెయిల్ అంటారు. అలాగే చవకగా సామాన్లు దొరికితే వాదని అంటారు ఫెయిల్. ఎవరైతే వెనకాల తిరుగుతారో వాళ్ళని అంటారు మీది టెయిల్ అని. హే లక్ష్మణ్, నేను మంచినీళ్ళు తాగడానికి వెళ్తున్నాను, అది కూడా అటువైపు. ఓ నా పెన్ లోపల ఉండిపోయింది. నువ్వు మంచినీళ్ళు తాగడానికి వెళ్తానన్నావు కదా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అంటే జ్ఞానం అనే నీళ్లు. బుక్స్ యొక్క యూజ్ నెంబర్ 4. వీటితో బాడీ బిల్డింగ్ కూడా చేయొచ్చు. నేను ఒక చేతితో ఎత్తగలను. సి నేను ఒక్క ఫింగర్ మీద. వాట్ ఎవర్. ఓ మై గాడ్, దిస్ ఇస్ టూ మచ్, టూ మచ్. ఏ పడేశారు? ఎవరక్కడ? ఇరుకుపోయాం. మ్యామ్ ఇక్కడికే వస్తున్నారు. బుక్స్ యొక్క యూజ్ నెంబర్ 5 మన ముఖం దాచుకోవడం. ఎవరిక్కడ గోల చేస్తుంది? గుడ్ బాయ్స్, కీప్ రీడింగ్. హాయ్ మిలీ. హే మిల్లీ. ఇంట్రెస్టింగ్. నువ్వు బుక్ తిప్పి చదువుతావా? Oh, these boys are hopeless. బుక్స్ యొక్క యూజ్ నెంబర్ 6, కోపం చూపించటానికి. దిస్ ఇస్ టూ మచ్, టూ మచ్. అయ్యో, మాధవ్, ఇప్పుడు నీ వంతు. ఈ కాక్రోచే నీ పని పడుతుంది. కాక్రోచ్ కాక్రోచ్. కాపాడండి, కాపాడండి, కాక్రోచ్, కాక్రోచ్, హెల్ప్, కాపాడండి. లైబ్రరీ లోపల గందరగోళం. ఈ రోజైతే వీళ్ళు తప్పించుకోలేరు. ఈ రోజు వీళ్ళ పని అయిపోయింది. బుక్స్ యొక్క యూజ్ నెంబర్ 7. వీటిని శాండ్విచ్ అనుకుని తినగలవు. ఎవరు? ఎలుకలు. దిస్ ఇస్ టూ మచ్, టూ మచ్. టూ మచ్ ఏంటి మేడం? 3 మచ్, 4 మచ్, 5 మచ్, 6 మచ్, 7 మచ్, మచ్ మచ్ అయింది. నేను ఇప్పుడే వెళ్ళి ప్రిన్సిపల్ సార్ని తీసుకొని వస్తాను. ఇప్పుడు వస్తాను బాబా. బుక్స్ యొక్క యూజ్ నెంబర్ 8, ఫ్యాన్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. యూజ్ నెంబర్ 9, సెల్ఫ్ డిఫెన్స్ కోసం. ఎలుకలు.
ఇక బుక్స్ యొక్క యూజ్ నెంబర్ 10. వీటితో ఎలుకల దారిని కూడా మూసేయచ్చు. చూడండి సార్, చూడండి ఈ అబ్బాయిలు ఈ జ్ఞాన మందిరాన్ని ఎంత చెత్తగా చేశారో చూడండి సార్, చూడండి. అలాగా ఇక్కడ ఎంత జరిగిందా పప్పి? ఇక్కడ ఎంత డిజాస్టర్ జరిగితే ఆ విషయం నాకు ఇప్పుడు చెప్తున్నావా పప్పి? గోల్డెన్ హిల్ స్కూల్ లైబ్రరీ ప్రీషియస్ బుక్స్ ని ఎలుకలు శాండ్విచ్ అనుకుని నమలేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? లైబ్రరీ మొత్తాన్ని శుభ్రం చేయాలి. పైగా అది కూడా నువ్వే చేయాలి పప్పి. కమాన్ పప్పి, త్వరగా. వెల్ డన్ బాయ్స్. థ్యాంక్ యూ. OMG సార్, ఈ బాయ్స్ ఎంత స్మార్ట్ అంటే వీళ్ళు కేవలం రీడింగే కాదు, బుక్స్ తో ఉన్న యూజెస్ ఎన్నో కూడా వెతికి చెప్పారు. గ్రేట్ జాబ్ గైస్. అలాగా, ఏంటి ఆ యూజెస్ నాకు కూడా చెప్పండి. సార్ గోపు చెప్తాడు, గోపు. లేదు సార్, మాధవే చెప్తాడు. గోపు లేదు లేదు, నువ్వే చెప్పు మాధవ్. లేదు నువ్వే చెప్పాలి. బాగా చెప్తావు.